ఏపీ రాజధానిపై కేంద్ర మంత్రి వెంకయ్య చేసిన కామెంట్స్ పై తుళ్లూరు రైతులు మండిపడుతున్నారు. తుళ్లూరులో రాజధాని వద్దంటే నూజువీడులో పెడతామన్న వెంకయ్య వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని తాము వ్యతిరేకించడం లేదన్న రైతులు క్యాపిటల్ పై స్పష్టమైన వైఖరిని మాత్రమే కోరామన్నారు. ఇంతలోనే రాజధాని వేరొక చోటంటూ వెంకయ్య మాట్లాడడం సరైంది కాదు అన్నారు. తుళ్లూరులో కాకుండా రాజధానిని నూజువీడుకు తీసుకెళ్లే ధైర్యం ఉంటే వెళ్లమనండి, చూద్దామంటూ రైతులు సవాల్ విసురుతున్నారు. తుళ్లూరు మండలానికి ఇక్కడి నుంచి వాటర్ వస్తుంది టోటల్ గా. వెంకయ్య నాయుడు గారు మేము చెప్పింది సావధానంగానే, మీరు ఇదే కనుక పరిస్థితుల్లో కనుక వద్దు అంటే ఇక్కడి నుంచి నూజివీడు వెళ్ళిపోద్దని చెప్పడం అది అంత భావ్యం కాదు. మేము రాజధానిని వ్యతిరేకించట్లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 8,000 ఎకరాలతో సేకరించదలుచుకుందో దానికన్నా కొంచెం తగ్గించి తీసుకోండి. ఎక్కడ విధంగా మంచి ప్యాకేజ్ ఇవ్వండి అని అడుగుతున్నాం తప్ప తుళ్లూరు ప్రాంతం నుంచి రాజధాని వెళ్ళిపోమని చెప్పి మేము ఎవరూ కోరుకోవట్లా. అది మాత్రం గమనించాలి. రైతులను బెదిరించే ధోరణిలో ఇది మంచి పద్ధతి కాదు. అటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి తుళ్లూరులోనే రాజధాని నిర్మించాలని చెప్పి చిన్నకారు రైతులు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రయోజనాలు, చిన్న రైతు పెద్ద రైతు అందరి ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా దానికి హామీలు ఇవ్వాలని చెప్పి, చట్ట సవరణ చేయాలని చెప్పి, అంతే తప్ప రైతులను కొల్లగొట్టి రియాల్టర్ని డెవలపర్లని బాగు చేసే విధానానికి మేము వ్యతిరేకం. ఏమండి, నూజువీడికి వెళ్తుంది ఇలాంటి భయపెట్టేసేసి అక్కడ జనాన్ని కేవలం మైండ్ గేమ్తో కన్ఫ్యూజ్ చేసేసేసి వాతావరణం క్రియేట్ చేయడమే కానీ రైతులు భూమి ఉన్నట్లా 5,000 గజాలు కావాలా, 5,000 ఎకరాలు కావాలా, 10,000 ఎకరాలు కావాలా, 15,000 ఎకరాలు కావాలా తీసుకోమనండి. అంతవరకు నిర్మాణం చేసుకోమనండి. అంతేగాని నాకు 1,00,000 ఎకరాలు భూమి ఇస్తే ఇవ్వండి, నేను కార్పొరేట్ సంస్థలకు అమ్ముకుంటాను, ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా అమ్మేసేసుకుంటాను, అంతేగాని లేకపోతే రాజధాని తీసుకెళ్ళి ఇంకోసాట మారుస్తానని భయభ్రాంతులు చేయడం అనేది ప్రజల్ని అది పిచ్చితనం. రాజధాని అక్కడ నిర్మాణం చేయకుండా ఆయన నూజువీడు ధైర్యం ఉంటే వెళ్ళమనండి.